సభ ముందు కూర్చున్న మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎన్నో పనులున్నా సరే మానుకొని ప్రత్యేక ఒక సాహితీకారిగా జనం రావడం నాకు ఆశ్చర్యంగా ఉంది. అది చాలా ఆనందదాయకం కూడా. అట్లాగే మా చైర్మన్ గా బాబురావు సార్కి మరీ ఒక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆయన వెన్నుదన్ను ఎప్పుడు ఉంటుంది నాకు. రాయిగానే మాట్లాడతారు ఫోన్ చేసి, ఆయన బాగా రాసావయ్యా, రణస్థలం అనే కథ రాశాను ఫస్ట్ రాసినప్పుడు. ఈ కథ పుట్టడానికి కారణం ఏంటంటే, నేను ఫస్ట్ రణస్థలం నుంచి అనుకున్నాను, రోజు వెళ్తాను ఏంటి ఆ ఊరని. సరే చెప్పాలి అనుకున్నాను ఆ ఊరు గురించి. అప్పుడు ఎన్కే బాబు గారు చెప్పాను, సార్ చిరిచిలిపి కథ రాద్దాం అనుకుంటున్నాను, ఎవరు రాస్తారు, ఎవరు ప్రచురిస్తారు, ఏ పత్రిక పంపినా మేము వెయ్యము అనేవారు. ఆయన సన్యాసారి గారితో ఫోన్ చేయించారు ఒకసారి. చేయించి ఆయన వేస్తారు, మీరు రాయగలరా అన్నారు. ఫస్ట్ కదా రణస్థలం రాశాను. ఫస్ట్ ఫోన్ మా సారా చేశారు ఫోన్. నువ్వు తప్పు రాయలేదు, కరెక్ట్గా రాశావు అన్నారు. అమ్మయ్య నువ్వు తీసుకున్నాను. ఆ రోజు మొదలుపెట్టి 20 కథల వరకు రాయగలిగాను. అందులో 18 రాసిన తర్వాత నేను రాయలేకపోయాను. చెప్పాలంటే నా మెదడు బ్లాంక్ అయిపోయింది. ఆ టైంలో మన ముత్యం గారి సంవత్సరం సభకి వెళ్ళాను. చలం గారు, బాలకృష్ణ గారు నన్ను ఆహ్వానిస్తే ఆ సభకి వెళ్ళాను. వెళ్తే సునాముంది జీవధార అనే ఒక పుస్తకం గురించి అక్కడ చెప్పారు. ముత్యం గారు రాసిన కదా, ఆయన ఎంతో పరిశోధన చేసి బుక్ రాశారు. ఉత్తరాంధ్ర పోరాటం గురించి, ముఖ్యంగా మనసా గురించి. ఆ బుక్ చదివిన తర్వాత వీరగుండంపురం అని కథ వచ్చింది, 19వ కథ. 20వ కథ విశాఖ ఉద్యమం గురించి రాసి అక్కడతో ముగించాం. అయితే ఆ కథలు వచ్చిన తర్వాత వచ్చే ప్రోత్సాహం చూసిన తర్వాత ఫస్ట్ మా గురువు గారు మంజరి గారు మాత్రం నన్ను తిట్టేవారు, నువ్వు చరిత్ర శ్రీనివాస్ అయిపోతున్నావు జాగ్రత్త అని. ఎందుకంటే రవీంద్ర భారతిలో 24లో చిన్న సన్మానం జరిగింది. వెళ్తే సత్యాజీ గారు వచ్చారు అక్కడికి. ఆయన ఎవరో నాకు తెలియదు. జీవి శ్రీనివాస్ ఇంజనీర్ అనగానే చరిత్ర శ్రీనివాస్ అని అడిగారు. ఆనందం వేసింది, ముద్ర పడిపోయి బాధపడ్డాను కూడా. ఒక రచయితకి ముద్ర పడకుండా ఉండాలి నా తాపత్రయం. అంటే అప్పలనాయుడు గారు సార్ అయినా, గౌరవాడి గారి వేషాలైనా, ఉత్తరాంధ్ర అంటే గలం అంటారు, ఇంకా విస్తృతంగా రాయాలని నా ఆలోచన. మా అన్న సురేష్ పిడుగుళ్ళు అయితే కథ పడగానే ఫోన్ చేస్తాడు, తిడితే తిడతాడు. అంటే ఇద్దరు అన్న అనుకుంటాము. నచ్చితే పొగుడతాడు, నచ్చలేదా ఒరే పిల్లల కథ రాశారు చందమామ పంపించి దీన్ని అంటాడు. ప్రతి కథ కూడా పుట్టడానికి చాలా బుక్స్ చదవడం జరిగింది. ముఖ్యంగా నాకు ప్రతి అణువు అండగా ఉండే రచయితలు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ప్రతి కథ చదివి నాకు ఫోన్ చేసేవారు. రఘునందన్ గారు, రఘునందన్ భాగ్యశ్రీ గారు నాకు విజయనగరం సంస్కృతం పరిచయం చేశారు, సభలు పరిచయం చేశారు. కథల్ని మన ఎన్కే బాబు గారు పరిచయం చేశారు. ఎలా అధ్యయనం చేయాలి, ఏ బుక్ చదవాలో చెప్పి మంజరి గారు చెప్పారు. కరోనా కాలంలో నా చేత ఆయన మంజరి గారు పుస్తకాలు కొనిపించి 20 బుక్స్ చదివించారు. చదివించిన తర్వాత ఫోన్ చేసి బుక్స్ చెప్పనివారు, ఆయన పరీక్ష పెట్టేవారు. ఆయన ముఖ్యంగా పర్వ, నా జీవితంలో చిన్న అత్యంత పుస్తకం ఏంటంటే పర్వ అని చెప్తాను. భైరప్ప గారు రాశారు ఆ పుస్తకాన్ని, చదివారు.